చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ మనోజ్ గారు, ఈ ఇష్యూ జరిగినప్పుడు మీ గురించి కన్నా కూడా ఎక్కువ మంది ఆలోచించింది మోనికా గారి గురించి. ఎందుకంటే అటు పక్కన పేరెంట్స్ లేరు. భూమా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ చెప్పాలంటే, రాయలసీమలో ఆలగడ్డలో కావచ్చు ఎక్కడైనా కానీ. నాకు ఆ ఫ్యామిలీతో ఒక మంచి బాండింగ్ ఉంది. అఖిలప్రియ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి మేము రెగ్యులర్గా కొంచెం టచ్లో ఉంటాం కాబట్టి నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని. అమ్మ అయినా నాన్నైనా అక్క అయినా కానీ అఖిలప్రియ నా ఇంట్లో. సో ఆమెను దాటి ఏది కూడా ఎవరేం చేయలేరు, వాళ్ళ తమ్ముడైనా మోనిక అయినా. అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. అలాంటిది ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని ఇంకా ఎవరు లేరు నాకు, అంతా ఈ ఫ్యామిలీయే, మోహన్ బాబు గారే మా నాన్న, నిర్మలమ్మ గారే మా అమ్మ, మనోజే నాకు అన్ని అని వచ్చినప్పుడు ఇంత గొడవ జరిగింది. చాలా తక్కువ టైం మీ పెళ్లి జరిగి కూడా 2 సంవత్సరాలు అయి ఉంటుంది. ఏంటి ఇట్లా అయిపోయింది? నా పెళ్ళైన 10 రోజులకి నా కజిన్ వచ్చి కొట్టారు కదండి, అప్పుడు గుర్తుంది కదా. చూశాను. నా దగ్గరుండి పెళ్లి చేసి తన మైండ్ సెట్ ఏంటండి అసలు? మోనిక గారు ఏమి అసలుకి తను స్ట్రాంగ్గా ఉన్నారా లేకపోతే డల్ అయిపోయారా? డల్ అయితే అవ్వలేదండి. తను పడిన కష్టం ఆల్రెడీ వాళ్ళు చూసింది తక్కువ కష్టం కాదు, వాళ్ళు చూసింది. అండ్ తన చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు చూశారు వాళ్ళు ముగ్గురు. అండ్ ఆ కష్టాలు కూడా ఎవరికి రాకూడదు. అండ్ అలాంటి కష్టాలు చూసి నిలదొక్కుని ఈరోజు ఉన్నారు. అండ్ ఈ విషయంలో తను బాధపడేదల్లా, నాకు నాన్నకి సంబంధం లేకుండా మా ఇద్దరు గొడవ పెట్టారు, గొడవ ప్రొజెక్ట్ చేశారు. నాన్నదే కాదు ఈ ఇష్యూ. ఒక కాలేజ్ వాళ్ళు నేను రెగ్యులర్గా వెళ్ళి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి బయటకు వస్తే వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి. వస్తే అందరూ వచ్చి లెటర్లు ఇచ్చి నాకు షాలుగా పిల్లలు హాస్టలర్స్ వచ్చి జరుగుతుందంటే నాన్నగారి దగ్గరికి, నేను నాన్నగారికి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తాను, నేనే ఇస్తాను డైరెక్ట్. కానీ ఆ లెటర్ షేర్ చేసుకుని హాల్లో పెట్టుకుని ఇవ్వాలి పెద్ద అయిన కదా. ఆ డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయాయి. సో ఎక్కడో ఒక దీనికోసం అడిగితే బ్లూ అవుట్ లైక్ దాట్. అండ్ నేనేదో ఆస్తి అడిగినట్టు, తాగేసి వచ్చి గొడవ చేసినట్టు ఇవన్నీ ప్రొజెక్ట్ చేశారు. ఇవన్నీ చేస్తుంటే సీసీటీవీలో ఉంటుంది కదండి. సీసీటీవీ ఎందుకు దాచిపెట్టాలి? మై సింపుల్ థింగ్. ఎక్కడికి వెళ్ళా సీసీటీవీ. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాం, తిరుపతిలో మన గొడవ అయింది, సీసీటీవీ ప్రజెంట్ చేయమన్నాను. ఏమన్నారు? పోలీస్ రిపోర్ట్లో ఉంది. ఏమన్నారు? లైట్నింగ్ వచ్చి సీసీటీవీ పోయిందన్నారు. అర్థమైందండి. అంటే ఆస్తి కోసం వచ్చిన తగాదాలు కాదు, కేవలం ఆత్మగౌరవం, 100% ఆత్మాభిమానం దెబ్బతిన్నది అంతే. ఏమంటే నా ఆస్తి కోసం అంటే ఎక్కడున్నామండి మనం? కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ అది ఉంటే నేను అలా గెలిపి ఉంటాను కదా. ఆస్తి డబ్బు అవసరం అంటే నేను కరెంట్ దిగ్ కానీ 24/7 మాత్రం కంపెనీకి కానీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కూడా విష్ణుదే, ఇట్స్ ఆన్ హిస్ నేమ్. సో వరుసగా అతని సినిమాలకి నేను ₹1 తీసుకున్నానా? ఒక ట్రాన్సాక్షన్ చూపిమనండి నాకు. ఊరెల్లా వెళ్ళిపోయి నేను ఇస్తున్నాను, డబ్బు ఇస్తున్నాను అన్నారు. ఒక ట్రాన్సాక్షన్ చూపిమన్నారు. ఓకే, షో ఇట్. నాకు ఏం చేసి మనోజ్ అనేటువంటి ఏం కాంట్రిబ్యూట్ చేయలేదన్నారు. ఓకే, అది కాంట్రిబ్యూట్ చేయకుండా అన్ని సినిమాలు ఎలా వచ్చాయి? నేను బయట బాగానే చేసుకుంటూ ఉన్నాను కదా, నన్ను ఎందుకు తీసుకొచ్చి సినిమాలు చేశారు నేను అడిగాను. సో ఇవన్నీ నేను ఏ రోజు అడగలేదండి, నా కుటుంబం చేసుకున్నాను. బట్ వెన్ దీస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ చెప్పకపోతే రైట్ కాదు. ఐ హ్యావ్ ఆల్సో కిడ్స్. నాకు ఒక పాప ఉంది, బాబు ఉన్నాడు. అండ్ ఐ హ్యావ్ ఎ వైఫ్. అండ్ వాళ్ళకి అన్నీ నేనే. నాకు 2 కాదు 3 పిల్లలు ఉన్నారు. సో ఇట్స్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మా ఇంటి పొరుగు కానీ ఏది కానీ బయటికి తీసుకురాలి. తీసుకొచ్చే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అండ్ తప్పలేదు. ఒక పాయింట్ తర్వాత ఇట్ వాస్ లైఫ్ థ్రెటనింగ్. అండ్ ఐ హ్యాడ్ టు పుట్ మై ఫుట్ డౌన్ అండ్ సే దిస్ ఇస్ నాట్ రైట్. జరిగింది ఇది కాదు. అంతకుమించి నేను నిద్ర లేసిన ప్రతిరోజు ఫస్ట్ మా నాన్నకి దండం పెట్టుకుంటాను నా మనసులో. ఆయన తలుచుకుంటాను. అంతకుమించి జస్ట్ ఇట్స్ బ్యాడ్ లక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో మనోజ్ చాలా జోవెల్గా ఉంటారని అందరూ అంటారు, కానీ చాలా ఎమోషనల్ టైప్ అని అందరికి చాలా తక్కువ మంది తెలుసు కదా. ఎన్నిసార్లు ఏడ్చుంటారు ఈ 4 గోళ్ల మధ్య? అమ్మ గుర్తొచ్చు, నాన్న గుర్తొచ్చు, ఎక్కువ వాళ్ళ కూచి కదా మీరు, అమ్మతో ఎక్కువ బాండింగ్. అమ్మని మిస్ అవుతాను బాగా. బట్ షీ కీప్స్ కమింగ్, లుకింగ్ ఎట్ మీ. దట్స్ ద థింగ్. పాపతో అమ్మకి బాండింగ్, యూనో, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు. యా. అమ్మ వస్తుంటారా ఎప్పుడన్నా? అమ్మ వస్తుంటారా? అమ్మ వస్తుంటారా? ఇప్పుడు వస్తున్నారు అమ్మ? ఎప్పుడు వస్తారు అమ్మ? అమ్మకి. సో అమ్మకేం రిస్ట్రిక్షన్ పెట్టలేదు, మాట్లాడకూడదు అని? ఆవిడకి పెట్టగలుగుతారు, తల్లికి పెడతారు. ఎవరైనా రెస్ట్రిక్షన్ పెట్టమరండి. ఇంకా ఎక్కువ ఫైట్ చేస్తారా? నేను ఫైట్ చేయడు, ఆవిడ చూస్తారు ఇప్పుడు. ఓకే, ఆవిడని తట్టుకోవాలి కదా. ఎన్ని రోజులైంది నాన్నతో మాట్లాడి? ఏమో ఆయన ఫోన్ చేసి అడగండి, చెప్తారు మీకు. మీరు
ఆయన అడిగితే చెప్తారు, అది నా పర్సనల్ కాబట్టి మీకు బాగా పరిచయం కదా అందరూ. అబ్బో మోహన్ బాబు గారికి ఫోన్ చేయమంటారా మీరు? గొప్పరు విష్ణు గారికి చెప్తారు. సరే చేయండి. అలా చేసే ముందు కొన్ని ఫొటోస్ మీవి ఫస్ట్ చేశాకే ఫొటోస్. మీరు బాగా ఫ్రీగా అడుగుతున్నారు కదా, వాళ్ళని అడగండి ఒకసారి. రండి. డాడీ చెప్తారా? మీ డాడీదా? మీ డాడీది. మా డాడీ చేస్తే మీ డాడీ కాన్ఫరెన్స్ లో ఉండాలి. ఓకే, ఫస్ట్ డన్నా, నేను నా డాడీ తీస్తాను, మీ డాడీని లైన్ లో తీసుకోండి. డాడీలు మాట్లాడుకోమందాం. సరే కొన్ని గుడ్ ఐడియా. మీ డాడీ మా డాడీ ఊహించుకోవడం ఎలా ఉంటుంది? కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? వేరే రేంజ్ లో ఉంటుంది. మన ఇద్దరం వినాలి కూర్చొని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.